ఇప్పుడు మామూలుగా ధూమ్‌ధామ్ ఛానల్‌లో మొత్తం యాక్టింగ్‌తో నిగ్రహిస్తున్నావు, దుమ్ము లేపుతున్నావు. అయితే సినిమాలో యాక్టింగ్ చేసినావు కదా! దానికి దీనికి ఎట్లా తేడా అనిపించింది? సేమ్. సేమ్ 2 సేమే. అంటే సినిమా అంటే మామూలుగా కొంచెం ఎక్కువ కష్టం ఉంటదంటారు. అంటే ఇప్పుడు మీరు చేసే ధూమ్‌ధామ్ ఛానల్ ఎట్లా అంటే నార్మల్‌గా మన ఇళ్ళలో జరిగేది ఎట్లుంటో అట్లా చేస్తారు కదా! సినిమాలో కొంచెం వేరే ఉంటది. సో మీకు డైరెక్షన్ సార్ ఎట్లా డైరెక్షన్ చేసిర్రు మీకు? మంచిగా చేసిర్రు. మంచిగా చేశారు. సో మీతోని నటించినోళ్ళు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో సో వాళ్ళతోని మీకు ఎట్లా అనిపించింది అనుభూతి? మంచిగా అనిపించింది. తిరుపతి అన్న కూల్గా ఆడే ఇదే చూసారుగా చిన్న చిన్న డైలాగ్స్తోనే అంటే తన హావభావాలతోని ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి రసూల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే మామూలుగా సార్ డైరెక్షన్ ఎట్లుంది? మంచిగా ఉంది. ఉమ్. అంటే బాగా కష్టపెట్టారా మిమ్మల్ని? ఏం కష్టపెట్టలే. అంటే సారు రాజనరేంద్ర గారు ఎవరైనా కానీ సాంగ్ తీయడానికి ఎంత బాగా తీయాలో అంత బాగా తీయాలని కష్టపడతాడు. ఆర్టిస్టులను కూడా అంతగానం కష్టపెడతారు అంటారు కదా మరి. కష్టపెట్టాడు. మంచిగా చూసుకుంటాడు. నాగదుర్గ మేడం ఎట్లా చేసింది? మంచిగా చేసింది. ఆమె ఎట్లుంటుండే యాక్టింగ్ చేసేటప్పుడు మీతోని? అంటే ఫ్రెండ్లీగా ఉంటుండే. ఆమె సాంగ్స్ ఏవి కానీ లక్షల వ్యూస్ పోతుంటాయి కదా, ఇప్పుడు దీంట్లో యాక్టింగ్ చేసింది కదా, సో దానికి దీనికి ఏమైనా తేడా అనిపించిందా? అయితే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అంటే లాంగ్ ఉండబోతుందా లేకపోతే చిన్నగా అంటే నిమిషాల కొద్ది ఉంటుందా? లాంగ్. లాంగ్ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది మరి అంటే మామూలుగా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లో వేసి అంటే పెద్ద ఛానలే మంచి లక్షల్లో వ్యూస్ పోతున్న ఛానల్, లక్షల మంది ఆదరిస్తున్న ఛానల్, కాకపోతే సినిమాలో వేస్తున్నావు కదా, అంటే సినిమా అంటే ఇట్లుంటుంది అట్లుంటుంది అని ఏమైనా భయం అనిపించిందా? భయవాన్ వీలే. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అంటావు. అంతే. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు గట్టిగా. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ ఉన్నది. తిరుపతి అన్నతో ఎట్లా అనిపిస్తుంది నీకు యాక్టింగ్ చేసినప్పుడు? అంటే అంటే అన్న కూడా మొత్తం ఎట్లా అంటే రఫ్గా ఉంటాడు కదా, ఇంట్లో ఏదైతే మాట్లాడుకుంటామో అట్లనే మాట్లాడతాడు, అసలు యాక్టింగ్ అన్నట్టే ఉండదు తిరుపతి అన్నది. అంతే. సో అట్లా మీకు యాక్టింగ్ చేసేటప్పుడు ఏమన్నా ఫన్నీగా జరుగుతాయా గొడవలు కానీ అది ఇది? జరుగుతాయి. కొట్టుకుంటారా? ఇంకా నీకు మీ టీంలో ఎవరు బాగా ఇష్టం? అందరూ. అందరూ. నీతో ఎక్కువ ఎవరు గొడవ పడతారు? లొల్లి పెట్టుకుంటారు ఎవరు? ఓలు ఓలు గొడవపారు. ఎవరు గొడవ పడరా? అదేంది మొన్న బాయిలో దునికేటప్పుడు మొత్తం తిట్టుకున్నారు కదా ఒకరినొకరు? అది ఓన్లీ షూట్లా. ఓన్లీ షూట్లేనా? అయితే ఈ డైలాగ్స్ మీరే అనుకుంటారా లేకపోతే అక్కడ ఎవరైనా చెప్తారా? చెప్తారు. ఉమ్. అంటే వాళ్ళు కొంచెం చెప్పినాక మేము కొంచెం యాడ్ చేస్తాం. ఉమ్. అంటే ఇది సీన్ అని మీకు చెప్తే దాన్ని బట్టి మీరు కూడా యాడ్ చేసి చెప్తారా? సీను డైలాగ్స్ కూడా చెప్తారు కొన్ని కొన్ని. ఉమ్. అయితే మామూలుగా ఇంత ఏజ్ని ఇట్లా యాక్టింగ్ చేసుకుంటే డబ్బులు బాగానే సంపాదిస్తున్నావు, మరి ఎంత వస్తాయి అంటావు? అది మా మామకు తెలుసు, నాకు తెలియదు. నీకు చెప్పరా? ఆహా. అయితే ఇప్పుడు ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి మామూలుగా మీ ఊర్లో? 4. సో అంటే ఇంత చిన్న వయసులో మంచిగా యాక్టింగ్ చేసుకుంటా గుర్తింపు తెచ్చుకుంటున్నావు కదా, మీ ఇంట్లో నేను ఏమంటారు, మెచ్చుకుంటారా? ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేస్తారు మంచిగా. స్కూల్కి వెళ్తున్నావు మరి? వెళ్తున్నా. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? ఇప్పుడు 5th పట్టేది. పట్టేది 5th. చదువులో మరి ఎట్లా బ్యాక్ బెంచా ఫ్రంట్ బెంచా? ఫ్రంట్. కూర్చుంటావా లాస్ట్గా? సెకండ్ బెంచ్. సెకండ్ బెంచ్లో కూర్చుంటావా? అయితే ఎట్లా నీకు ఇప్పుడు ఇటు యాక్టింగ్ తర్వాత అటు స్కూలు ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు మరి? అంటే ఒకరోజే నీకు ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే ఒకరోజే స్టడీ అవర్స్ ఉంటాయి, అదే టైంలో షూటింగ్ ఉంటుంది, ఎట్లా? ఫస్ట్ స్టడీ తర్వాత ఏదైనా. అంటే టైంను బట్టి షెడ్యూల్ చేసుకుంటావు. సో లైఫ్లో మరి ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? హీరో. హీరో. సో ఈ సినిమాలో నాగదుర్గ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. సో ఇది కాకుండా ఇంకేమేమి సినిమాలు చేసినావు నువ్వు ఇంతకుముందు? కలికి మళ్ళీ ఇప్పుడు ఒక మూవీ ఉంది, ప్యారడైజ్. నాని లెంత్ క్యారెక్టర్. నాని పక్కపొంటి ఫ్రెండ్. నాని పక్కపొంటి ఫ్రెండ్. 100 days. అంటే మామూలుగా నాని గారితో చేయాలని చాలామంది కోరుకుంటారు, కాబట్టి కొంతమందికి అవకాశం వస్తుంది, మళ్ళీ ఫుల్ ఎంత అంటున్నావు? కల్కిలా నీకు ఎట్లా అవకాశం వచ్చింది? కలికిలా మేము ఒక సినిమా చేసిన. ఆ సీన్ మేము అడిగి నాశ్విన్ అన్న వచ్చిండు. నేను అడిగితే అన్నని నాకు ఒక సీన్ వినిపించచ్చు అంటే ఆ ఆడిషన్ లాస్ట్ రోజు అయిపోయాక పోతున్న ఇంటికి పోయే టైంలో నాశ్విన్ అన్న ఫోన్ చేసాడు, ఆడిషన్ ఉందని. ఆయనతో ఆడిషన్ కంప్లీట్ చేసుకొని పోయినా. జస్ట్ ఒక 1 weekకే నాశ్విన్ అన్న ఫోన్ చేసి ఆడిషన్ రమ్మన్నాడు, సినిమాకి షూటింగ్ రమ్మన్నాడు. ప్రభాస్ కలిసిన ఎప్పుడన్నా? ప్రభాస్ సార్ను కలవలే. సెట్లో కూడా కలవలే. ఎట్లా అనిపించింది అది? అంటే మామూలు సినిమా కాదు, బాగా పెద్ద సినిమా కదా, ఆ సెట్లు అది ఇది భయం వేసింది అక్కడ? అయింది. భయం. భయం అయిందా? ఇంకా రాజేంద్ర ప్రసాద్ సార్తో కూడా యాక్టింగ్ చేసినావు కదా, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. అడిగినా నువ్వు ఎన్ని సినిమాలు చేసినావని. 200 సినిమాలు చేసినాను. 200 సినిమాలు చేసిన చెప్పండి. ఇంకేమైనా అడిగిందా? ఏం అడగలే. తర్వాత ఇంకేదో సినిమా నువ్వు? నాని ప్యారడైజ్లో. దీంట్లో ఆల్రెడీ షూట్ అయిపోయింది కదా, సో ఇక్కడ ఎట్లా అనిపించింది మరి ఈ సినిమా ప్యారడైజ్? ఇది ప్యారడైజ్ కాదు, ఇది వనం.
ఇది కాదు ఈ ప్యారడైజ్. ఇప్పుడు నాని సార్తో మీరు యాక్టింగ్ చేసినావు కదా, సో అక్కడ ఎట్లా అనిపించింది నీకు? ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్తున్నావు కదా, ఎట్లా అనిపించింది? మూవీ స్టార్ట్ కాలే. మ్మ్. రేపు ఇంకొక 2 days అయితే వర్క్షాప్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరెవరితో యాక్టింగ్ చేయాలనిపిస్తుంది నీకు? అంటే చాలామందికి ఉంటుంది కదా, నేను ప్రభాస్తో చేయాలి, నేను పవన్ కళ్యాణ్తో చేయాలి అట్లా ఇట్లా అని చెప్పి. అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఎందుకు? అల్లు అర్జున్ ఫ్యాన్. అల్లు అర్జున్ ఫ్యాన్. సో అల్లు అర్జున్ ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. పుష్పరాజ్ అసలు తగ్గేదేలే. మళ్ళీ ఒకసారి చెప్పాలి చెప్పి. పుష్పరాజ్ నీ అవత్ తగ్గేదేలే.